సో ఇక్కడ మనకైతే గడ్డి కట్ల మిషన్ కూడా కనిపించింది. బులాగ్రోకు సంబంధించిన మిషన్ అన్నమాట. సో దీనికి సంబంధించిన వివరాలను ఇక్కడ ఉన్న సేల్స్ పర్సన్తో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే, నా పేరు సుమంత్. నేను వచ్చేసి బులాగ్రో కంపెనీ నుంచి ఎంప్లాయీని. ఇది వచ్చేసి మీరు చూసిన బేలర్ వచ్చేసి గడ్డి కట్టల యంత్రము, బులాగ్రో కంపెనీకి సంబంధించింది. ఈ మోడల్ పేరు టెక్ ప్లస్ మోడల్. టెక్ ప్లస్ ఈ మోడల్ స్పెషల్ ఏంటంటే గేర్ బాక్స్ డిజైన్ అయినా లేదంటే స్కేలెస్ డిజైన్ అనేది స్పెషల్ డిజైన్ అనమాట. ఈ స్కేలెస్లో మీకు స్పెషల్ ఏంటంటే వేరే కంపెనీస్ అయినా కూడా ఓల్డ్ సిస్టమ్స్ ఉన్నాయి. అంటే అప్పుడు ఓల్డ్ సిస్టంలో ఏంటంటే ప్రాబ్లము నార్మల్గా దారం తెగే ప్రాబ్లం ఎక్కువ వస్తూ ఉండేది. ఈ డిజైన్లో ఈ టెక్నాలజీలో ఏంటంటే ప్రాబ్లం లేకుండా ఎట్లా యూజ్ అవుతుంది అంటే కస్టమర్కి దారం తెగినా కూడా ఆటోమేటిక్గా తీసుకునే ఆప్షన్ దీంట్లో ఉంటుంది. ఇందులో మనకి ఇచ్చిన మోడల్ ఏంటంటే ఇది వైరింగ్ సెటప్. ఈ వైరింగ్లో మీకు డ్రైవర్ సీట్ పక్కనే ఒక బటన్ వస్తుంది. ఆ బటన్ నొక్కేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ దారం అందించుకునే ఆప్షన్ ఉంటుంది. ఇది ఒకటి ఆప్షన్. ఇంకోటి వచ్చేసి మనకి ఆటోమేటిక్ డోర్ ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. ఆటోమేటిక్ కౌంటింగ్, ఆటోమేటిక్ డోర్ ఆప్షన్స్, ఆటో గ్రీజింగ్ సిస్టమ్, ఆటో లూబ్రికేషన్ సిస్టము. దీంట్లో గేర్ బాక్స్ సిస్టమ్ కూడా 5.5 మోడల్ గేర్ బాక్స్. ఇది 30 డై షాఫ్ట్ గేర్ బాక్స్ కూడా హెవీ డిజైన్. దాంతోపాటు కటర్ బార్లో కూడా డీప్లెట్ డిజైన్లో వచ్చేసి 5 బార్ కటర్ బార్. అంటే ఈ పుల్లర్ రాళ్ళు వచ్చేసి 5 బార్లు ఉంటాయి. సో పికప్ యూనిట్ కూడా చాలా స్పీడ్ వర్క్ చేస్తుంది, జామ్ అవ్వకుండా పనిచేస్తుంది. సో అంతకుముందు ఏంటంటే చాలామంది తెలియక అంటే దారం కట్టగానే చేతులు లోపల పెట్టేసి సెట్ చేసి అంటే చేతులు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దాన్ని మీరు ఈ మోడల్లో ఓవర్కమ్ చేసాం. ఓకే. ఇంత ముందు ఆ స్కేల్ మోడల్ ఏమవుతా ఉండేది అంటే దారం తెగిందంటే కస్టమర్ పక్క ట్రాక్టర్ దిగి వచ్చేసి చేయాల్సి వచ్చేది. ఆ సెట్టింగ్కి ప్రతిసారి 5 నిమిషాలు టైం పడతా ఉండేది. దానివల్ల రైతులకి పొలాల్లో టైం వేస్ట్ ప్రాబ్లం అనేది ఎక్కువ ఉండేది. ఈ స్కేలెస్ డిజైన్ వల్ల మనం ఆ ప్రాబ్లమ్ రెక్టిఫై చేయగలిగాం. సో ఇదే కంపెనీ బుల్ కంపెనీ ఫస్ట్ డిజైన్ చేసింది. ఏదైతే ఓవర్కమ్ చేసిన దాన్ని ఈ ఫస్ట్ గా వచ్చిన కంపెనీ బులాగ్రో కంపెనీ, బుల్ కంపెనీ. వేరే ఏ కంపెనీస్ వచ్చినా కూడా దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ తయారు చేశారు. దీని యొక్క పర్ఫార్మెన్స్లో వచ్చేసి మీకు ఒక గంటకి ఎన్ని గడ్డి కట్టలు ఇస్తుంది, అప్రాక్సిమేట్లీ వెయిట్ ఎంత వరకు ఉంటుంది? ఓకే, దీని పర్ఫార్మెన్స్ వచ్చేసి ఒక గంటకి మనకి నియర్ బై ఫీల్డ్ కండిషన్స్, డ్రైవర్, ట్రాక్టర్ ఇవన్నీ మీకు సెట్ అయిపోతే బేసిక్గా 60 నుంచి మీరు 90 కట్టల వరకు కట్టేయచ్చు. 60 నుంచి 90 కట్టల మధ్యలో కట్టుకోవచ్చు, పర్ఫార్మెన్స్ బట్టి అండ్ ఆ మడుల విధానాన్ని బట్టి. మడులు కొంచెం పెద్దగా ఏరియాలలో చిన్న మళ్ళు ఉంటాయి, లేదంటే పెద్ద మళ్ళు ఉంటాయి. ఇవన్నీ బేసిక్గా మీకు ఇవన్నీ కుదిరిపోతే 90 కట్టలు కట్టిన కస్టమర్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. 50-60 కట్టిన కస్టమర్స్ కూడా ఉన్నారు. అంటే ఆల్ ఫీల్డ్కి సూటబుల్ బేలర్. ఓకే, ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఆటోమేటిక్ డోర్ ఓపెన్ కదా. ఇది వచ్చేసి మీకు ఏదైతే హాఫ్ మోడల్ ఉందో ఇది పైన వచ్చేసి మనకి హాఫ్ వెనకాల ఆటోమేటిక్గా డోర్లు వేస్తూ ఉంటుంది, కట్టకి డోర్లు వేస్తూ ఉంటుంది. ఓకే, ఇది మన దాంట్లో ఇది వచ్చేసి సిలిండర్, దానికి సపోర్ట్ చేసేది లేవడానికి. ఇది వచ్చేసి మనకి హైడ్రాలిక్ పంపు, దానికి లేవడానికి పనికి వస్తుంది అనమాట. సో దీనికి మీరు వారంటీ లాగా ఏమైనా ఇస్తారా? ఇందులో మనకి వారంటీస్ వచ్చేసి హైడ్రాలిక్ పంపు, దాంతోపాటు గేర్ బాక్స్ సిస్టమ్. గేర్ బాక్స్కి 1 year వారంటీ, హైడ్రాలిక్ పంప్కి 1 year వారంటీ. సందేహం ఉంది ఏంటంటే ఇప్పుడు కొత్తగా రైతు తీసుకుంటాడు, దానిపైన అవగాహన లేదు, వాళ్ళకి మీరు ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతారు? నార్మల్గా ప్రతి రైతుకి మేము ఎట్లా సపోర్ట్ చేస్తాం అంటే బుల్లాగ్రో తరపున లేదంటే మా లోకల్ ఉన్న డీలర్స్ తరపున మిషన్ డెలివరీ ఇవ్వడంతో పాటు మేము ఫీల్డ్కి వెళ్ళి ఫస్ట్ 1 hour మేము సర్వీస్ ట్రైనింగ్ ఇస్తాము. అందులో ఏంటంటే మీకు ఇన్స్టాలేషన్ ట్రాక్టర్కి అటాచ్ చేసి గంటలో ఎంత కడుతుంది, ఆ గంటలో మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా లేదంటే ఫర్దర్గా వచ్చే ప్రాబ్లమ్స్ అవన్నీ మీకు ఫీల్డ్కి వెళ్ళి చూపిస్తారు మా వాళ్ళు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చైన్ లాంటి తెగిపోవడం అలాంటి సమస్యలు వస్తుంటాయి కదా, అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆ ఎక్విప్మెంట్స్ ఏదైతే అవి మీ దగ్గరలో ఉన్న షోరూమ్లో దొరుకుతాయా లేదంటే బయట నుంచి తెచ్చుకోవాల్సి వస్తుందా? యాక్చువల్గా చిన్న కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి బేలర్ అనగా, రైతులకు అవి అవగాహన లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇందులో ఈ స్కేలెస్ టెక్నాలజీలో ప్రాబ్లం ఏమొస్తుంది అంటే ఒకప్పుడు ఏమైనా చైన్ ప్రాబ్లంలు లేదంటే ఈ దారం తెగే ప్రాబ్లం ఏమైనా వస్తే దారం తెగినప్పుడు ఇందులో చిన్న ట్రిక్ ఉంటుంది. దారాన్ని బట్టి మనం ఇవ్వాల్సిన గేజ్ మనం ప్రాపర్గా ఇవ్వాలి, ఈ అడ్జస్ట్మెంట్ ప్రాపర్గా చేయాలి. దారం ఓవర్గా టైట్ చేసేస్తే ఇక్కడ ఏదైతే బోల్డ్ కనబడుతుందో ఇది ఓవర్గా టైట్ చేస్తే దారం తెగే ప్రాబ్లం ఉంటుంది, ఓవర్గా లూజ్ చేస్తే దారం తీసుకోదు. సో ఇది మోడరేట్గా మీకు ఎంత అవసరమో అంతవరకు దారాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసేస్తే దారం తెగే ప్రాబ్లం రాదు, దారం తీసుకోకుండా ఆ ప్రాబ్లం రాకుండా రెక్టిఫై చేయొచ్చు. ఇంకోటి వచ్చేసి చైన్ ప్రాబ్లం అన్నారు కదా, చైన్ తెగే ప్రాబ్లం ఎలా వస్తుంది అంటే కటర్ బార్ ఏదైతే జామ్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయో ఆ టైంలో మనకి సేఫ్టీ బోల్ట్ అనేది ఉంటుంది. సేఫ్టీ బోల్ట్ ఒకటి ఆల్రెడీ సేఫ్టీ బోల్ట్ మనం ఇచ్చి ఉంటాము. సేఫ్టీ బోల్ట్ తెగే సమయాన మనం ఓవర్ సేఫ్టీ బోల్ట్ ఇవ్వడం కానీ లేదంటే చైన్ ఓవర్ టైట్ చేయడం కానీ అవన్నీ చేస్తే మీకు చైన్ తెగే సమస్యలు ఎక్కువ ఉంటాయి. మీరు అలాంటి టైంలో మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోవాల్సింది మార్నింగ్ టైమ్స్లో చైన్ అంతా ప్రాపర్గా ఉందా, బోల్ట్ సెట్టింగ్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయని చెక్ చేసుకొని చూసుకోవాలి. చైన్స్ ప్రతి ఒక్క చైన్స్కి రోలర్స్కి కానీ మనకి గ్రీజింగ్ ఆప్షన్ ఉంది, దాంతోపాటు లూబ్రికేషన్ సిస్టమ్ కూడా అటాచ్ చేసి ఉన్నాము ఈ బేలర్లో. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్